సిద్ధం కండి. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా మీ కాళ్ళ ముందు కూర్చొని మీకు సేవలు చేయటండి నేను సిద్ధమవుతా. నేను రెడీ. మీరు రెడీనా? నేను రెడీ. మీరు రెడీనా? ఇప్పుడు చూద్దాం. ఇంతవరకు డబ్బులు పంచి నోట్లు పంచి సామాన్యులను మోసం చేసి గెలిచిన గెలుపు మీద ఒక గెలుపా అని అధికారంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుని నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు చూసుకుందాం. ప్రజలకు డబ్బు పంచకుండా అభినయ్ దర్శన్ ఒక్క వైపు నిలబడుతున్నాడు. డబ్బులు పంచి ఓట్లు అడిగే మీరందరూ ఒక వైపు నిలబడదాం. చూసుకుందాం, లెక్కలు తెలుసుకుందాం. ప్రజలు ఎవరికి ఓటేస్తారు, ఎవరిని గెలిపిస్తారు, ఎవరిని పనులలో కూర్చోబెడతారు చూసుకుందాం, లెక్కలు తెలుసుకుందాం. ఇదే దారా అభినయ్ దర్శన్ సవాల్. కడప బిడ్డ మజాక, కడప బిడ్డ రోషం చూపిస్తా, కడప బిడ్డ పౌరుషం చూపిస్తా, కడప బిడ్డ రాజకీయం చేస్తే నిజాయితీగా ఎలా ఉంటుందో ప్రజలు చూపిస్తారు. అధికారంలో ఉన్న వాళ్ళకు చూపిస్తా. సమస్యలు వస్తే పట్టించుకోరా, ఏడిస్తే వినపడదా, మా ఆర్ధనారాలు పట్టించుకోరా. అందుకే మా లాంటి వాడికి కడుపు కాలింది, గుండె రగిలింది కాబట్టి ఈ కోరాలను చూసి రగిలిన గుండెతో కడప నుంచి బయలుదేరి 1000 కిలోమీటర్ల దూరంలో వచ్చి గిరిజనుల పక్షముగా పోరాడుతున్నాం. పంచాయతీ ఎలక్షన్స్ అయ్యే వరకమ్మా అన్నలరకలను గుర్తుపెట్టుకోండి. నన్ను మీ బిడ్డ అనుకుంటారో, మీ అన్న అనుకుంటారో, మీ తమ్ముడు అనుకుంటారో, మీ కుటుంబీకులు అనుకుంటారు అనుకోండి, మీ రక్త సంబంధం అనుకుంటారు అనుకోండి. మీ ఇంట్లో వాళ్ళు మీకోసం ఏం చేస్తారు నాకు తెలియదు, కానీ మీకోసం నేను ఏదైనా చేస్తా. అయితే మీరు కాళ్ళు పెట్టుకుంటే పీకనవుతా, లేదంటే మీరు నెత్తిలో పెట్టుకుంటే గిన్నెనవుతా, ఏదైనా అవుతారు. మీకోసం నేను సిద్ధం. మీరు సిద్ధం కండి. ఒకే అవకాశం ఇవ్వండి. ఒక్కొక్కడికి గూబలు గుయ్యమనిపించేలాగా మీరు వేసే కావాలి. మీరు వేసే ఓటు చెప్పు దెబ్బ కావాలి. మీరు వేసే ఓటు సర్పంచ్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ కాదు, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేలకు డిసైడ్ అవ్వాలి. మీరు వేసే ఓటే. అభినయ్ దర్శన్ సునామీ సృష్టించబోతున్నాడని భయం రావాలా? భయం పుట్టిస్తా, ఖచ్చితంగా భయం పుట్టిస్తా. భయం అంటే ఏంటో ప్రతి అధికార పార్టీలో ఉన్నోడికి, ప్రతి పార్టీకి, ప్రతి నాయకుడికి భయం ఎలా ఉంటుందో చూపిస్తాను. అన్యాయం చేసిన వాడు న్యాయానికి ముందు తలంచాల్సిందే. అవినీతి పరుడు నీతి ముందు తలంచాల్సిందే. అబద్ధం ఎప్పుడు నిజానికి తలంచి దాసోహం సార్ సలాం అని కొట్టాల్సిందే. మీరు తలంచే రోజు వచ్చింది, సలాం కొట్టే రోజు వచ్చింది. దాసోహం